కాపరి దావీదు స్వకీయుల మధ్యలో మరువబడెను. ఎన్నికలేని వాడై కాపరి దావీదు స్వకీయుల మధ్యలో మరువబడెను. ఎన్నికలేని వాడై నీవు చూపిన శాశ్వత కృప పొంది, నీవు చూపిన శాశ్వత కృప పొంది, సర్వజనుల మధ్యలో ఏలికగా మారే, సర్వజనుల మధ్యలో ఏలికగా మారే. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులను కాజేసితివి. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులను కాజేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి ప్రభు వాక్యాన్ని ధ్యానించే కృపను దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 45వ అధ్యాయము 6-7 వచనములను ధ్యానం చేయబోచున్నాం. 7వ వాక్యం, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసయ్య నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ప్రతిదినం దేవుని వాక్యాన్ని వినే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించారు. సంతోషం. ఈ వాక్య భాగంలో యోసేపు యాకోబు యొక్క కుటుంబానికి ఓ రక్షణగా, వలయంగా, ఓ రక్షణకర్తగా నియమించబడినట్లుగా చూస్తున్నాము. యాకోబు యొక్క కుమారులు 2వ పర్యాయం యోసేపు యొద్దకు వచ్చారు. యోసేపు వారిని గూర్చి విని తనను తాను కనుపరుచుకున్నాడు. ఈ సంగతి మనకు తెలిసిందే కదూ. అయితే ఇప్పుడు యోసేపు వారితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి, వింటున్నారా? యాకోబు కుమారులను యోసేపు అంటున్నాడు, మిమ్ములను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించనంటే వారి ప్రాణాలను రక్షించుటకు, వారిని శేషముగా నిలుపుటకు, ప్రియులారా వారిని ప్రాణముతో కాపాడుటకు యోసేపును దేవుడు ముందుగా ఎక్కడికి పంపించారట? ఐగుప్తుకు పంపించారు. ఇది ఎవరు చెబుతున్న సాక్ష్యం? యోసేపు చెబుతున్న సాక్ష్యం. యోసేపు ఒక రక్షకుడు యాకోబు కుటుంబానికి. రక్షకుడు అంటే
జే అందరిలో ఉన్నతమైన వాడని అర్థం. ప్రియులారా, ఆ రక్షించేటువంటి స్థానంలోకి యోసేపు నడిపించబడ్డాడు. ఈ రక్షించబడేంత స్థానంలోకి యోసేపు ఎలా నడిపించబడ్డాడు? ఆ కుటుంబానికి ఒక దీపం లాంటివాడు, ఆ కుటుంబానికి ఒక రక్షకుడు. యేసు ప్రభులు వారు సర్వలోక రక్షకుడు ఆయన. యాకోబు యొక్క కుటుంబాన్ని రక్షించుటకు గాను భూమి మీద ఒక వ్యక్తిని ప్రభువు నిలవబెట్టారు. ఆ వ్యక్తి యోసేపు. అంటే నేనేం చెప్పదలంచానంటే, యాకోబు యొక్క కుటుంబాన్ని రక్షించుటకు దేవుడు ఎన్నుకున్న ఓ పాత్ర యోసేపు. యోసేపు ఆ స్థానంలోకి ఎలా రాగలిగాడు? నీవు నేను అనుకున్నట్లుగా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్ రాసి ఆయన రాలేదు. అనేక శ్రమల గుండగా దేవుడు ఆ వ్యక్తిని నడిపించాడు. కరువు గుండా దేవుడు నడిపించాడు. నిందల గుండా నడిపించబడ్డాడు. అవమానాల మధ్యలో నడిపించబడ్డాడు. అన్నింటి మధ్య నడిపించబడ్డాడు గనకనే దేవుడు ఉద్దేశించిన రీతిలో యాకోబు కుటుంబాన్ని కరువులో పోషించగలిగినంత రక్షకునిగా తీర్చిదిద్దబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆత్మీయులారా, అంటే యాకోబు యొక్క కుటుంబాన్ని రక్షించుటకు గాను యాకోబు కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసి ఎవ్వరూ పడలేని కష్టాలు యాకోబు పడ్డాడు. మాటను అర్థం చేసుకుందాం. యాకోబు గర్భాన పుట్టిన 12 మంది కుమారులలో ఏ కుమారుడు అనుభవించినంత కష్టం యోసేపు అనుభవించాడు. ఏ కుమారుడు అనుభవించలేని నిందలు యోసేపు అనుభవించాడు. కనుకనే కాబోలు ఏ కుమారుడు చేయలేని కార్యాలు ఒక్క యోసేపు చేయగలిగాడు. ఆత్మీయులారా, వినాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో సింహాసనాన్ని చూస్తామే తప్ప ఆ సింహాసనం వరకు మనం వెళ్ళాలంటే ఈ లోకంలో ఎటువంటి మార్గమునగా మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, చూడండి, దేవుడు తన పిల్లలైన వారిని రక్షించుట కొరకు ఆయా కాలాలలో ఆయా వ్యక్తులను రక్షకులునుగా దేవుడు ఏర్పాటు చేసిన విధానం వైనం వాక్యంలో మనం చూడగలం. 44వ కీర్తన 4వ వచనాన్ని చదివితే, దేవా నీవే నా రాజావు, యాకోబునకు పూర్ణ రక్షణ కొలుగా నాజ్ఞాపించుము అంటాడు. 18వ కీర్తన 50వ వచనాన్ని చదివితే, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అంటారు. ప్రియులారా, ఇంకను మన అపోస్తల కార్యగ్రంథం 7:35 చదివినట్లయితే, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను రక్షకుని గాను నియమించి పంపెను. ప్రియులారా, వింటున్నారా? ఐగుప్తులో నుండినటువంటి ఇజ్రాయేలీలను విమోచించుటకు గాను ఫరోకి దేవునిగా అధికారినిగా దేవుడు మోషేను నియమించాడు. అక్కడ ఇజ్రాయేలుని రక్షించే రక్షకుడు మోషే. ఫరో ఇంటికి దేవుడంటి వాడు. ప్రియులారా, ఇజ్రాయేలుని విడిపించుటకు ఆకాశం నుండి ఒక కెరూబును పంపలేదు సుమి. వారి మధ్యలో నున్న ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తి రక్షకునిగా నియమించాడు. యాకోబు యొక్క కుటుంబాన్ని కరువులో నుండి విడిపించి రక్షించి పోషించుటకు ఆకాశం నుండి ఒక కెరూబును దూతను పంపలేదండి. వారిలో నుండి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, బహుశా నీ కుటుంబ జీవితంలో నువ్వు అత్యధికంగా అందరికంటే ఎక్కువ శ్రమను అనుభవిస్తున్నావేమో. యోసేపు చరిత్ర,
యోసేపు యొక్క వృత్తాంతం, యోసేపు యొక్క జీవితం నిన్నెంతగానో బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. యోసేపు అందరికంటే 12 మందిలో ఎక్కువ శ్రమలు అనుభవించాడు. ఎక్కువ కాలం సింహాసనం మీద ఉన్నాడు. మోషేను చూడండి, మోషే కంటే అహరోను ఉన్నాడు ముందు. మోషేకు ఒక అక్క ఉన్నారు. కానీ మోషే అనుభవించిన రాజభోగం, మోషే అనుభవించిన శ్రమ వారు అనుభవించలేదు. వారిద్దరూ పొందలేని మహిమ మోషే పొందుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తను ఎక్కువగా అరణ్యంలో దేవుని కొరకు, ప్రజల కొరకు నలిగిపోయాడు, మహిమలో జీవించాడు. ప్రియులారా, యాకోబు యొక్క కుటుంబాన్ని రక్షించుటకు దేవుడు ఆకాశంలో ఒక ఏలియన్ను పంపలేదండి, యోసేపుని ఏర్పరచుకున్నాడు. ఈ మాటలు వించిన నీ జీవితంలో, నీ కుటుంబంలో శ్రమను అనుభవిస్తున్నావా? అన్నదమ్ముల మధ్య నలిగిపోతున్నావా? బంధువుల మధ్య నలిగిపోతున్నావా? దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు నువ్వు అప్పగించుకున్న కారణం చేత నీ భక్తిని చూసి వారు నిన్ను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా? ఒలీవ గింజలు నలపబడి తైలంపై వెలుపలకు వచ్చి రాజుల తల మీదకి అభిషేకంగా మారినట్లుగా నలపబడిన నిన్ను నా దేవుడు మహిమకు మారుస్తాడు. ప్రియులారా, 12 మంది అపోస్తులు నేను ఏమాత్రం తక్కువ వాడని కాడంటాడు మహాభక్త పౌలు. వారందరికంటే ఎక్కువగా అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. 3వ ఆకాశాన్ని చూడగలిగిన మహాగణుడు ఆయన. ఎంతగా నలుపబడ్డాడు, అంత మహిమను అనుభవించాడండి. ఎంతగా సువార్థీకరణ చేశారు, అంత గొప్ప సేవ పత్రికలు రాశారండి. 12 మందిలో ఏమాత్రం తక్కువ కానంటూ తనంతట తానే సాక్ష్యం ఇవ్వగలిగాడండి. శ్రమలు ఎక్కువ అనుభవిస్తున్నావా? ఎక్కువ మహిమ కూడా నీకున్నది. కష్టాలను అనుభవిస్తున్నావా? వేదన అనుభవిస్తున్నావా? సంతోషించే దినాలు కూడా నీకున్నాయి. యోసేపు వారితో అంటారు, అయ్యా మిమ్ములను నిలుపుటకు గాను, ప్రాణాలను కాపాడుటకు గాను, కరువుల మీద పోషించుటకు గాను దేవుడు నన్ను ఈ చోటుకి పంపాడు. 13 సంవత్సరాలు ఎనలేని కష్టాలు అనుభవించాడు. పిల్లరా, 31 స్టార్ట్ అయింది యోసేపు జీవితంలో. అధ్యాయం మలచబడింది. పేపర్ తిరిగేసినంత ఈజీగా జీవితం మారిపోయిందండి. 80 ఏండ్ల కాలం అద్భుతమైన జీవితాన్ని తాను జీవిస్తూ, తాను దీవించబడ్డం కాదు పిల్లరా, అనేక మంది దీవించబడడానికి ఆశీర్వాదకారకుడిగా మారాడు. మరి అలాగే నేను ఉండాలంటే ఈ లోక శ్రమలు దేవుడిచ్చే మహామహిమ ఎదుట ఎన్నదగినవి కావని విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు కృప తోడై ఉండునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.